సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఈ ఆనంద లహరి ప్రాజెక్ట్ ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు? అసలు ఆనందవహర్ ప్రాజెక్ట్ అనేది ఈ ఏరియాలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది ప్రాజెక్టు. ఈ ఆనంద లహరి ప్రాజెక్టుతో పాటు ఎదర హాస్పిటల్ కూడా ఉండటం, పైగా ఇది మా విలేజ్లో ఇక్కడ కడతాం అనేది మా విలేజ్కి కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. దాంతోపాటు ఇట్లాంటి ప్రాజెక్టులు వస్తే విలేజ్ డెవలప్మెంట్కి కూడా ఎంతో ఉపయోగపడుతుందని ఇట్లాంటి ప్రాజెక్టులు కొత్త రకమైన ప్రాజెక్టులు తీసుకొచ్చి ఇక్కడ మా విలేజ్ని స్టేట్ వైడ్గా కూడా ఈ ప్రాజెక్టు వల్ల మా ఊరి పేరు మారుమోగుతుందని తెలియజేస్తుంది. ఫెసిలిటీసు మొత్తం ఈ ఆనంద లహరిలో ఉన్న ఫెసిలిటీస్ అనేది నేను చాలా ఓల్డేజ్ హోమ్లు తిరిగాను, చూశాను. బెంగళూరులో కూడా ఓల్డేజ్ హోమ్లు చూశాను. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నంత ఫెసిలిటీస్ కానీ, ఇంత స్పేసెస్గా కానీ, ఇంత బ్రహ్మాండమైన నెట్వర్క్తో, ఎంతో బ్రహ్మాండమైన ఆలోచనలతో దీన్ని తీసుకొచ్చారు. దీనికి కావాల్సిన అన్ని వసతులు మెడికేటెడ్ కానీ, బార్బర్ షాప్ కానీ, ఏజ్ ఉన్న వాళ్ళకే గేమ్స్ రూమ్ కానీ, ఇక్కడ వాళ్ళ ఫుడ్ భోజనం చేసాం. బ్రహ్మాండమైన ఫుడ్, బ్రహ్మాండంగా మన ఇంటి హోమ్ ఫుడ్ ఎట్టుందో ఆ రకంగా ఫుడ్ కూడా తయారు చేశారు. కాబట్టి ఇది గ్యారంటీగా ఇప్పటికే సక్సెస్ అయింది. ఈ ప్రాజెక్టు బ్రహ్మాండంగా నడుస్తుందని నేను ఆశిస్తున్నాను. అసలు ఈ ఏరియాలో ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ లేదు. ఎట్లాంటిది ప్రాజెక్టు కడతం వేరు, ప్రాజెక్టు ఉండటం వేరు. మొదటి ప్రాజెక్టులోనే ఈ ఏరియాలో ఇంత బ్రహ్మాండంగా కడతాం అనేది వేరు. చాలా బ్రహ్మాండంగా కట్టారు. అసలు నేను కూడా ఇక్కడ దీంట్లో ఒక 3-4 నన్ను వచ్చి అడిగితే నేను రికమెండ్ చేయడం జరిగింది. 3-4 కాదు, 10 మందికి రికమెండ్ చేశాను. నన్ను ఎవరు అడిగినా కూడా అసలు కళ్ళు మూసుకొని తీసుకోమని చెప్తున్నాను. తీసుకున్నారు కూడా, నేను చెప్పినాడు కొంతమంది.